మహిళను అత్యాచారం చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ పత్రికా ప్రకటనలో తెలిపారు. నిందితుడు నేరం చేసిన తర్వాత ఎంతో దూరం పారిపోయినా పోలీసుల నుంచి ఎప్పటికీ తప్పించుకుని ఈ సందర్భంగా వారన్నారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వారు వెల్లడించారు. కంప్లైంట్ రిసీవ్ అవడమే కొంచెం లేట్గా రిసీవ్ అయింది. మనకు సుమారుగా 2 నుంచి 3 మధ్యలో ఈ రేట్ జరిగింది. రేట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ మహిళ పోయి ఆ సంబంధిత దాని దగ్గరలో ఉన్న మణికంఠ రైస్ స్కూల్ దగ్గర పోయి మన ఉన్న కంప్లైంట్ చేయడం. దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్గా వచ్చింది. ఈ గ్యాప్లో ఈ రేట్ చేసిన అక్యూజ్డ్ ఎవరైతే మన అదుపులో ఉన్నాడో అతను శ్రీరామ్ నుంచి పారిపోవడం జరిగింది. సో మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసులు ఫస్ట్ శ్రీరామ్ విజిట్ చేసిన తర్వాత ఆ మిల్లులో పనిచేస్తున్న సుమారు 40-41 మంది సిబ్బంది అంతా కూడా అక్కడ వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయినట్టు మనకు తెలిసింది. ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం, వాళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వేరియస్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని కామారెడ్డి పోలీసు కూడా మొత్తం వర్కౌట్ చేసింది. అండ్ ఆ మిస్ అయిన పర్సన్స్ ఒక 3 పర్సన్స్ మనకు ఆ నెక్స్ట్ రోజే దొరకడం జరిగింది. ఈ గ్యాప్ లో కొంతమంది విలేజర్స్ పోయి ఆ రైస్ దగ్గర కొంత ప్రొటెస్ట్ చేయడం, కొంత కమోషన్ అక్కడ జరిగింది. ఆ గ్యాప్ లో కొంత ముగ్గురు భయపడి పారిపోవడం, ఆ పర్సన్స్ మనకు వెంటనే ఆ పర్సన్ దొరకడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేసినాం. దాని తర్వాత అందులో ఒక పర్సన్ మనకు ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో రాహుల్, బేసికల్లీ ఫ్రమ్ బీహార్, బట్ ఫ్యామిలీ మొత్తం కూడా పంజాబ్ లో సెటిల్ అయింది. ఇతను మిస్ అయినట్టుగా, ఇతను ఆనవాళ్ళతో మ్యాచ్ అయినట్టుగా మనకు తెలిసింది. ఇతని డీటెయిల్స్ తీసుకొని టీమ్స్ అన్ని కూడా మనము ముందస్తుగా 4-5 టీమ్స్ ఫామ్ చేసుకొని ఒక టీం పంజాబ్కి, ఒక టీం మహారాష్ట్ర, ఒక టీం ఢిల్లీ పంపించి అక్కడ ప్రీప్లేస్ చేసుకొని కంటిన్యూస్గా మనము రైల్వే పోలీసులు కూడా కోఆర్డినేషన్గా ఉండి కెమెరాస్ చెక్ చేస్తే మనము ఇతన్ని ఇంతకు రోజున గోండియా డిస్టిక్లోని గోండియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అక్కడ మెజిస్ట్రేట్ పోలీస్ ప్రొటెక్షన్ జరిగింది. ఈ వివరాలకు వెళ్తే ఈ మహిళ ఆ రోజు మధ్యాహ్నం తన వ్యవసాయ పనుల కోసం తను పొలంలోకి వెళ్తుంటే, ఆ ఫీల్డ్లోకి వెళ్తుంటే అమాంతం వెనక వచ్చి అక్యూజ్డ్ తల మీద కొంచెం బలంగా వస్తువుతోనో చేతితో తను చెప్పలేకపోతుంది, బట్ కొట్టి ఆవిడ్ని పొదల్లోకి లాక్కెళ్ళి అక్కడ చాలా దారుణంగా రేప్ చేయడం జరిగింది. రేప్ చేసిన తర్వాత ఆవిడ అరవకుండా, రేప్ చేసినప్పుడు అరవకుండా కూడా తన నోరు కూడా చేతితో గట్టిగా అమాంతం పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ సీన్లో కొంచెం డ్రంకెన్ కండిషన్లో ఉండి కూడా ఆ సీన్ నుంచి అతను పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన తర్వాత ఆమె కాన్షియస్లోకి వచ్చి ఇమీడియట్గా ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం ఇవన్నీ జరిగింది. ఈ ఎంటైర్ దాంట్లో కొన్ని ల్యాప్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇమీడియట్గా మనకి పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకపోవడం బట్టి దీంట్లో చాలామంది ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే ఆవిడ విలేజెస్ చెప్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది.